నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. రాజ్యాంగాన్ని తలపై పెట్టుకొని నాట్యం చేస్తున్న వారే అంబేద్కర్కు ద్రోహం చేశారు ప్రధాని మోదీ. బీహార్ను కాజేయడానికే సర్ కుట్ర, ఓటర్ల తొలగింపు పథకాన్ని సాకారం కానివ్వం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్, బీజేపీ ప్రకటన. హైదరాబాదులో కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం, విద్యుత్తు తీగలు తగిలి 5 మృతి. తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపించే విధంగా కృషి చేస్తాం, రిపబ్లిక్ అని పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. జర్నలిస్టు సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తాం, రాజంపేట ఏపీయూడబ్ల్యూజే నేతల ప్రకటన. వంగవీటి రంగ కుల నాయకుడు కాదు, బడుగు బలహీన వర్గ నేత వంగవీటి రాధాకృష్ణ. కర్నూలు జిల్లా పెరవలి గ్రామంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, భక్తి శ్రద్ధలతో పాల్గొన్న గ్రామస్తులు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రాజ్యాంగ ప్రతిని తలపై పెట్టుకొని నాట్యం చేస్తున్నామని చెప్పుకునేవారే ఆ రాజ్యాంగాన్ని తొక్కేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ భావాలకు ద్రోహం చేశారు అంటూ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తిని తక్కువ చేశాయని, సామాన్యులను అణిచివేసేలా శాశ్వత చట్టాలను తీసుకువచ్చాయని దుయ్యబట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో 2 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధాని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు. ఎవరైతే రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని నాట్యం చేస్తున్నామని చెప్పుకున్నారో వారే దానిని తొక్కేశారు. బిఆర్ అంబేద్కర్ భావాలు, ఆశయాలకు తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1957లోని ఓ నిబంధనను ఆయన ప్రస్తావించారు. దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థిని ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బీజేపీ ప్రకటించింది. ఈ నిర్ణయం అనూహ్యమైనప్పటికీ దీని వెనక బీజేపీ వ్యూహాత్మక ఆలోచన ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీహార్ ఎన్నికలను దొంగలించేందుకే ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణను చేపట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శించారు. ఎన్నికల కమిషన్ బీజేపీతో కుమ్ముక్కైందని యావత్ దేశానికి తెలిసిపోయిందన్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను అది దొంగలిస్తోందని ఆరోపించారు. ఇక ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు చేపట్టి బీహార్ ఎన్నికలను కూడా తస్కరించాలని చూస్తున్నారని, ఈ కుట్రను ఇండీ కూటమి అనుమతించదని స్పష్టం చేశారు. 2-3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటర్ అధికార యాత్రకు ఆయన ఆదివారం ససారం నుంచి శ్రీకారం చుట్టారు. ఆ రాష్ట్రంలోని 20 జిల్లాల గుండా 16 రోజుల పాటు 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. సెప్టెంబర్ 1న ముగుస్తారు. ససారం సభలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఓట్ల చోరీని బహిర్గతం చేసేందుకే తనను ఈసీ అఫిడవిట్ అడుగుతోందని అన్నారు. ఈసీ ఏం చేస్తోందో, ఏ విధంగా ఓట్ల చోరీకి పాల్పడుతుందో ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసిపోయింది అని వ్యాఖ్యానించారు. బీహార్, మహారాష్ట్ర, అసోం, బెంగాల్ సహా ఇక ఎక్కడ ఓట్లు చోరీ జరిగినా మేం పట్టేస్తామన్నారు. హైదరాబాద్ నగరం రామాంతపూర్లోని గోకులే నగర్లో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురి కావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న 9 మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకొని ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 5 మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో 4 స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స
అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గన్మెన్ శ్రీనివాస్ సైతం ఉన్నట్లు సమాచారం. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామానికి చెందిన మంజునాథ్ అనే వ్యవసాయ రైతు తన వ్యవసాయ పొలంలో పట్టపగలే గుర్తు తెలియని దొండగులు ట్రాన్స్ఫార్మర్ని చోరీ చేసి అందులో ఉన్న విలువైన రాగి వైర్ని ఎత్తికెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకున్న అరటి, మామిడి, వేరుశెనగ పంటలకు నీటి సౌకర్యం లేకపోవడంతో రైతు మంజునాథ్ లబోదిబోమంటున్నాడు. గత 15 రోజులుగా కుందుర్పి మండల వ్యవసాయ పంట పొలాల్లో మోటార్ సెట్లు, ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురవుతున్నట్లు రైతులు పోలీసులకు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని రైతులు పోలీసులను కోరుతున్నారు. నీటి సౌకర్యం లేక పంటలు ఎండిపోతున్నాయని వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి నూతన ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను మంజునాథ్ కోరాడు. గ్రామం కేశిలింగమూర్తి కుందిరి మండలము. ఇట్లే నిన్న సాయంకాలం దాకా మోటార్లు ఆడినవి. రాత్రికి మళ్ళీ పొద్దున్న వచ్చి చూస్తే ఆడేమో అన్ని ట్రాన్స్ఫార్మర్తో పగిలిపోయింది. దాంట్లో రాత్రి దొంగలు ఎత్తుకుపోయినారు. దాన్ని కాపర్ వైరు దాన్ని ఏదో ఉంటే ఎత్తుకుపోయినారు సార్. అట్లా అదే మిగతాది పొద్దున్న వచ్చి మిగతా రైతులంతా వచ్చి చూశారు. వాళ్ళు మడులు తోలేరు సార్. అంతా మడులు అంటే ఆ మడులు కాపాడుకోనికి ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ సాయం చేస్తే దాన్ని అర్జెంటుగా ఏదో రైతు బాగుపడతారు, లేకుంటే చెడిపోతారు సార్ రైతు. జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే రాజీలేని పోరాటాలను కొనసాగిస్తోందని ఏపీయూడబ్ల్యూజే అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ అన్నారు. ఆదివారం ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండు, అమ్మవారి శాల, ఆంజనేయ స్వామి ఆలయం, పాత బస్టాండు కూడలిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు అల్పాహార ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు మలిశెట్టి సుబ్బ నర్సయ్య, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి, కళ్యాణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బహుజన రాజ్యాన్ని తెలంగాణలో స్థాపించే విధంగా కృషి చేస్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గాలి వినోద్ కుమార్ అన్నారు. తార్నాకలో రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్లు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపించాలని అన్నారు. తెలంగాణలో సమతా రాజ్యం స్థాపన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ధ్యేయమన్నారు. 50% ఉన్న బీసీలకు రాజకీయంగా నష్టం జరుగుతుందని, జనాభా దామాషా ప్రకారం ప్రాముఖ్యత ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యస్థాపన నెలకొల్పేందుకే కృషి చేస్తానని, తెలంగాణలో 4వ ప్రత్యామ్నాయ పార్టీగా రిపబ్లిక్ అని పార్టీ ఉండబోతుందని అన్నారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన నాయకులకు ఈ సందర్భంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మిస్టర్ వినోద్ గాలి, who is a highly qualified, sacrifice, taking the voluntary from the Telangana University and desire to work for the Telangana people, for particularly SC, ST, Vanchit peoples only. And I hope that in Telangana, this Republican Party will give the nyay to all the peoples of the scheduled caste and scheduled tribe. In last month, in Andhra Pradesh, we have opened our party. Andhra Pradesh President is also here, Mr. Prasad Ji, who is a retired IRS officer. And glad to inform you that the both state, once upon it is a one state, now it is a separate one. One is Andhra Pradesh, another is Telangana, is doing the well in the Republican Party of India. I have seen that there are so many Baba Saheb followers are there. But there is no political party in this state, both state.
So this is the opportunity for the peoples. Don't go the here and there, because I have seen that those who are in the ruling party, our people will the voted oppose the party and win that party. Those who are in opposition parties are there. It is an alternative for all the peoples of the Telangana state. This is the your party. It is started by the Dr. Baba Saheb Ambedkar's Republican Party of India. And same party, same aim and object we have taken in our manifestos. So it is the responsibility of you people to support our president, Vinod Gali, their office bearer. Very shortly our president is going to announce the state committees and give the representative. All the 33 districts are there. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట మున్సిపాలిటీ కేంద్రంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిన్న గణపతి పూజ, చండీ హోమం, యంత్ర ప్రతిష్ఠ, నేడు అమ్మవారి కళ్యాణం, అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించారు. అమ్మవారి కళ్యాణంలో స్థానిక కౌన్సిలర్లు విద్యా విజేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పసుల రాజేందర్ పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ కలిగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు అన్నారు. పెద్దంబర్పేట్ గ్రామంలో గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా, అత్యంత వైభవోపేతంగా శ్రీ పోచమ్మ తల్లి యొక్క పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. గ్రామ పెద్దలు, గ్రామ కౌన్సిలర్లు, గ్రామాది ఉన్నటువంటి సకల మనుషులు కూడా ఈ అమ్మవారి సేవలో నిమగ్నమై మరి కుల, మత, జాతి, తన భేదాలు లేకుండా ధర్మానికి ప్రతిరూపంగా మనకు కనిపించేటువంటిదే ఈ యొక్క పెద్దంబర్పేట గ్రామంగా చెప్పుకునే విధంగా వీళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించారు. అమ్మవారికి జరిగినటువంటి ఈ యొక్క మొదటి రోజు గణపతి పూజ నుంచి ప్రారంభం చేసి మొదటి రోజు సాయంత్రం జలాధివాసం, రెండవ రోజు పొద్దున మహాస్నవనం, చండీ హోమం, నిన్న సాయంకాలమున ధాన్య పుష్ప ఫల శయాదివాసములు, ఇవాళ ఉదయం 5:45 అమ్మవారి యంత్ర ప్రతిష్టాపన, తర్వాత నేత్రోన్మీలనం, మహాపూర్ణాహుతి, ప్రాణ ప్రతిష్టాపన, బలిప్రదాన కార్యక్రమాలతోని అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమం వలన మన యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు కూడా సకల సమృద్ధి కలగాలి. 4వ వార్డులో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠని గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా పూజలు ఏర్పాటు చేసుకొని ఫైనల్గా ఈరోజు శాంతి కళ్యాణం నిర్వహించి ఘనంగా పెద్దంబర్పేట గ్రామ ప్రజలందరూ కూడా బోనాల పండుగను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ యొక్క పునఃప్రతిష్ఠకు సహకరించిన గ్రామ పెద్దలకి, పెద్దంబర్పేట గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కృష్ణా జిల్లా మోబా మండలం అయ్యంకి గ్రామంలో PACS కమిటీ చైర్మన్గా రాజులపాటి పెద్ద మస్తాన్రావు మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పాల్గొన్నారు. వర్లకుమార్ రాజా మాట్లాడుతూ రైతు సోదరులు ఎవరు కూడా వైసీపీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మకండి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిబద్ధతతో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నా కూడా వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు అన్నారు. ఈరోజు అయ్యంకి రోడ్డు ఎలా ఉందో మనకు తెలుసు, ఎన్ని ఇబ్బందులో మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు మాట్లాడుతున్నాం మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇచ్చి నిధులు కావాలి, ఇటు పక్క పథకాలకి డబ్బులు కావాలి, రోడ్లు వేయడానికి నిధులు కావాలి, మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. ఇవన్నీ చేయాలంటే మరి ఆంధ్రప్రదేశ్, మరి మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఏకైక నమ్మకం, అవకాశం, మన ధైర్యం, మన భరోసా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆయన తెలివితేటలే ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడి, అమరావతి అంకురార్పణ పూర్తి కావాలన్నా, పోలవరం పరుగులు తీయాలన్నా పెట్టుబడులు ఎన్టీఆర్ జిల్లా కుక్కలతో తిరువూరు పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పట్టణంలోని 20వ వార్డుల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలను చూసి ప్రజలు తీవ్ర భయోందోళన చెందుతున్నారు. చిన్నారులు మొదలుకొని పెద్దవాళ్ల వరకు కుక్కలు దాడి చేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.
విద్యార్థులను పాఠశాలలకు పంపాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామచంద్రాపురం గ్రామంలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ కాంస్య విగ్రహాన్ని రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ, సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రఘుమయ్య, దయానంద్ ఆవిష్కరించారు. అంతకుముందు కల్లూరు మండలం షుగర్ ఫ్యాక్టరీ నుంచి రామచంద్రాపురం గ్రామం వరకు అభిమానులు బైకులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంగవీటి మోహనరంగ అభిమాని సుధా నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభలో మోహనరంగ తనయుడు రాధాకృష్ణ మాట్లాడుతూ తన తండ్రికి మరణం లేదన్నారు. మరణించి 3 దశాబ్దాలు అయినప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలు, నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తిగా ప్రజల మనస్సుల్లో సుస్థిరంగా ఉన్నారని అన్నారు. రంగా కులనాయకుడు కాదని, బడుగు బలహీన వర్గాల నాయకుడని, భావితరాలు రంగా నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కానీ ఆయన మన నుంచి భౌతికంగా 3.5 దశాబ్దాల దూరమైనా కూడా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తా ఉన్నారు. ఆనాటి తరం నుంచి ఈనాటి యువతలు వాళ్ళు ఎంతో మంది కుర్రవాళ్ళు వచ్చారు. వాళ్ళు కలిసి ఎవరు పుట్టదు కూడా కానీ వాళ్ళ తల్లిదండ్రులు రంగా గారు అంటే ఏంటి, ప్రజల తరఫున ఎలా నుంచున్నారు, ప్రజల కోసం ఎలా పోరాడాలని చెప్పి చాటి చెప్పారు. కాబట్టి ఆనాటి తరం నుంచి ఈనాటి యువతల దాకా కూడా రంగా గారిని ఎంతో ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ ఆ ఆదర్శాన్ని, అభిమానాన్ని ఈ గ్రామంలో రామచంద్రాపురంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా ముఖ్యంగా నరసింహారావుకి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఎంతో పట్టుదలతో ఏర్పాటు చేయాలి. అభిమానం చాటి చెప్పాలి. మాకు ఒక విగ్రహం, మాకు అభిమానమే తెలుసు, ఒక విగ్రహం కడతాం అంతవరకు తెలుసు, కార్యక్రమానికి ఏం చేయాలో కూడా తెలియదని చెప్పి అంటే అభిమానం ఎంత గొప్పదో, ఆ అభిమానం ఎంత బలమైందో అని చెప్పి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి నాయకుడిని ఆదర్శంగా మనందరం తీసుకుందాం. భావితరానికి స్ఫూర్తిగా నిలిచిన నాయకుడి పేరు ఎల్లప్పుడూ నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు ముఖ్య అతిథిగా చేసిన మన వారి తనయుడు రాధాకృష్ణ గారికి, అలాగే హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వంగవీటి మోహనరంగ గారు అంటే ఆయన, నేను కూడా చదివింది విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో. నేను జాయిన్ అవ్వడానికి సంవత్సరం ముందే ఆయన అతి దారుణంగా జరిగింది. ఎందుకంటే నిజంగా బడుగు బలహీన వర్గాలకి నిజమైన ఆశలు, వారి పేదలకు పెళ్లి, వారి సమస్యల పట్ల పోరాడి ఒక ఆటో యూనిట్లనే కాదు, మరి ట్యాక్సీలనే, ప్రైవేట్ ట్యాక్సీలనే కాదు, రిక్షా కార్మికులనే కాదు, ప్రతి కర్నూలు జిల్లా మధ్యకెర మండలం పెరవలి గ్రామంలో జమ్మి చెట్టు కట్టపైన శ్రీకృష్ణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖద్వారాలకు మామిడాకులు మరియు వివిధ రకాల పూల తోరణాలు కట్టి శ్రీకృష్ణుని విగ్రహానికి పూజా మందిరాన్ని పుష్పాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మధ్యకెర మండలం పెరవలి గ్రామంలో వేయించేసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు శ్రావణ మాసంలో కృష్ణాష్టమి కార్యక్రమంలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం స్వామివారు రోహిణి నక్షత్రంలో జన్మాంతరం స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకము, మహాపూజ, మహామంగళారతి, తదనంతరం క్షీర వితరణ, గ్రామంలో క్షీర వితరణ కార్యక్రమం జరిగినది. తర్వాత తదనంతరం స్వామివారు సాయంకాలం ఉత్సవంలో పుట్ల తిరణాలుగా ఇక్కడ నానుడు ఉంది. పుట్ల తిరణాలుగా వీరు యాదవులు వచ్చి ఉత్తమ నగరంలో ఇక్కడ ఆనవాయితీగా జరుగుతున్నది. మామూలుగా ఇది తిరణాలు, ఉత్త తిరణాలు అంటారు. మామూలుగా బ్రహ్మోత్సవాలు కూడా 6 నెలల తర్వాత, 6 నెలలు ఇప్పటికి 6 నెలలు అయినట్టు జరిగినట్లుగా వివరంగా మా నానుడు ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమం వైభవంగా ఈరోజు ఏర్పాటు చేయడమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజ్యాంగాన్ని తలపై పెట్టుకొని నాట్యం చేస్తున్న వారే అంబేద్కర్కు ద్రోహం చేశారు, ప్రధాని మోదీ.
బీహార్ను కాజేయడానికే సర్ కుట్ర, ఓటర్ల తొలగింపు పథకాన్ని సాకారం కానివ్వం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్, బీజేపీ ప్రకటన. హైదరాబాదులో కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం, విద్యుత్తు తీగలు తగిలి 5 మృతి. తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపించే విధంగా కృషి చేస్తాం, రిపబ్లిక్ అని పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. జర్నలిస్టు సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తాం, రాజంపేట ఏపీయూడబ్ల్యూజే నేతల ప్రకటన. వంగవీటి రంగ కుల నాయకుడు కాదు, బడుగు బలహీన వర్గ నేత, వంగవీటి రాధాకృష్ణ. కర్నూలు జిల్లా పెరవలి గ్రామంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, భక్తి శ్రద్ధలతో పాల్గొన్న గ్రామస్తులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.